వెల్కమ్ టు మై ఛానల్. డిజైనర్ బేబీ కుర్తీ ఎలా స్టిచ్ చేద్దామో చూద్దాము. ఈ మెజర్మెంట్స్తో 5 to 9 ఇయర్స్ బేబీ వరకు కుర్తీని మనం స్టిచ్ చేయగలుగుతాము. నేను 5 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేస్తున్నాను. నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, సో దాంతో స్టిచ్ చేస్తాను. ఈ మెజర్మెంట్స్ని బట్టి మీరు 5 to 2 to 10 ఇయర్స్ వరకు మనం చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ పీస్కి ఫస్ట్ నేను ఇలా 4 ఫోల్డ్స్ చేశాను. దీనికి షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. నెక్స్ట్ నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. దాంతో లెంత్ వచ్చేసి నెక్ లెంత్ 3 తీసుకున్నాను. ఇది ఇలా మనం ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకొని దానికి చిన్నగా ఇలా రౌండ్ షేప్లో స్లాంట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ అనేది నేను 5.5 తీసుకున్నాను. మనం ఇది స్టిచ్ చేసేప్పటికి 6 అవుతుంది ఆర్మ్ హోల్. సో నేను ఇది చెస్ట్ విడ్త్ అనేది వచ్చేసి 7 తీసుకుంటున్నాను. 7 to 8 వరకు కూడా తీసుకోవచ్చు మనము. 5 ఇయర్స్ బేబీకి అయితే 8 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ చెస్ట్ తర్వాత మనము షోల్డర్ నుండి లెంత్ చూసుకోవాలి. ఇది ఎంతవరకు అని అంటే 9 వరకు నేను తీసుకున్నాను. షోల్డర్ నుండి చెస్ట్ వరకు 9 తీసుకొని అక్కడ మెజర్మెంట్ తీసుకున్నాను. అది 9 వరకు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా 2 పాయింట్స్ని మనం కలుపుతూ తీసుకోవాలి. తర్వాత ఇది మనము ఈ షోల్డర్ నుండి కుర్తీ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది 23 ఉంది, 22 సరిపోతుంది. ఇంకా పెద్ద పిల్లలకు అయితే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇలా కొంచెం స్లాంట్గా తీసుకొని ఆర్మ్ హోల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం చాక్స్ పెట్టాలి. ఇది స్ట్రైట్ కుర్తీ కాబట్టి చాక్స్ పెట్టాలనుకుంటే ఇలా 4 ఫోల్డ్స్లో ఉన్న క్లాత్ని ఒక కట్టించుకోవాలి. షోల్డర్ పైన కొంచెం స్లాంట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్. ఈ హ్యాండ్కి నేను 7 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ పెడదామనేసి. ఇలా కట్ చేసుకోవాలి. దీనికి నేను కొంచెం మ్యాచ్ కావాలి కాబట్టి దీనికి నేను చిన్న ప్యాచ్ వేస్తున్నాను. ఇలా మనం ప్యాచ్ని ఫస్ట్ స్లీవ్స్ కంప్లీట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇలా స్లీవ్స్ ఎలా నేను స్టిచ్ చేయాలి అనేది నేను ఇంకో వీడియోలో పెట్టాను, అది ఒకసారి చెక్ చేయండి. ఇలా చేస్తే ముడతలు లేకుండా బాగా వస్తుంది. సో ఫైనల్గా స్లీవ్ అనేది ఇలా వచ్చింది. సో దీన్ని మనము డిజైనర్గా చేయొచ్చు. అయితే నేను ఇక్కడ నెక్కు కూడా కొంచెం ప్యాచ్ వేద్దాం అనుకున్నాను. సో ఫస్టే ఇది నేను కట్ చేసి పెట్టుకున్నాను నెక్కి సరిపోయేంత. ఇలా మనం నెక్ మీద వేసి బాగా స్టిచ్ వచ్చిన వాళ్ళు ఇలాగే నెక్ మీద డైరెక్ట్గా వేసి ఇలా స్టిచ్ చేసుకుంటారు. ఇలా మనం ముడతలు లేకుండా మళ్ళీ ఒకటి పైనుండి స్టిచ్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలాగా స్టిచ్ చేసుకుంటే చిన్న పైపింగ్ లాగా కూడా వస్తుంది మనకి. పైపింగ్ లాగా రావాలి అని అనుకుంటే మనకి థ్రెడ్ ఇదేమీ అవసరం లేకుండా ఇలా మనం ముందుకు వేసుకునేట్టుగా వేసుకొని కొంచెం ఇలా మలుచుకొని పెట్టుకుంటే అది మనకు పైపింగ్ లాగా కనిపిస్తుంది. సో ఇలా స్టిచ్చింగ్ వచ్చేవాళ్ళు ఇలా వేసుకుంటే అయిపోతుంది. లేదు కొత్తగా బిగినర్స్ అని అనుకుంటే ఫస్ట్ నెక్ని అవుట్ సైడ్ ఇలా మలిచి కుట్టుకోవాలి. ఇలా అయితే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా నెక్ మీద పెట్టేసి నెక్కి ఇది కుర్తీకి ఉల్టా సైడ్లో పెట్టాలి. అలా అయితే మనం రివర్స్ చేయగానే అది మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో నేను ఇంకా దీనికి నెక్ సైడ్ బటన్ పెడదాం అనుకున్నాను, వెనక సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్. సో ఇలా స్లిట్ ఇచ్చి సో దీనికి ఒక క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి జాయింట్స్ అనేటివి కనిపించవు. సో ఈజీగా ఇలా వస్తుంది. మెన్స్ కుర్తీ కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు, అంటే ఫ్రంట్ సైడ్ స్లిట్ ఉంటుంది కదా మెన్స్ కుర్తీకి. సో ఇలా చేస్తే బాగా వస్తుంది. ఇలా చేశాను నేను, ఎందుకంటే మొత్తం ప్లెయిన్గా ఉంది కదా, ప్లెయిన్గా కుర్తీ ఉంది కాబట్టి దానికి కొంచెం ప్యాంట్ కలర్ది ప్యాచ్ చేస్తే లుక్ వస్తుందని నేను ఇలా చేశాను. ఇది ఫైనల్ లుక్ నెక్ వచ్చేసి. సో ఇక జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ది ఫ్రంట్ సైడ్ది సీదా ఉన్న హ్యాండ్స్ సీదా ఉన్న సైడ్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్స్ని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను ఇంకో వీడియోలో పెట్టాను. గ్రీన్ కలర్ సూట్ కుట్టాను అండ్ పర్పుల్ కలర్ సూట్ కుట్టాను.
అందులో స్లీవ్స్ ఎలా అటాచ్ చేయాలనేది క్లియర్గా ఉంది. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ మనము ఇంకొకసారి స్టిచ్ చేసుకుంటే స్లీవ్స్ గట్టిగా ఉంటాయి. సో మన మెజర్మెంట్ని బట్టి ఇలా మనం స్లిట్ ఇచ్చేంత వరకు సైడ్ స్లిట్ వరకు మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్నాక మన మెజర్మెంట్ని బట్టి స్టిచ్ చేసుకున్నాక దాన్ని సీదా చేసుకొని ఈ స్లిట్స్ స్టిచ్ చేయడం అనేది అందరూ ఫస్టే స్టిచ్ చేసి అటాచ్ చేస్తారు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని. బట్ ఇలా సింపుల్గా మనము స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది, ఫినిషింగ్ చాలా బాగా కనిపిస్తుంది. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇలా స్టిచ్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. అంటే ఫస్ట్ మనం సీదా తీసుకొని బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తే ఇలా స్లిట్స్ అనేటివి చాలా బాగా వస్తాయి, చూడ్డానికి కూడా బాగా కనిపిస్తుంది, ఫినిషింగ్ బాగా వస్తుంది అండ్ సింపుల్గా అయిపోతుంది. పెద్ద కుర్తీలకు కూడా ఇలా మనం స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. బయటికి చూడ్డానికి గజిబిజిగా కాకుండా అండ్ క్లియర్గా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. ఫైనల్గా ఇలా ఉంటుంది, చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. సో ఇలా ట్రై చేయండి బిగినర్స్ ఎవరన్నా ఉంటే. సో దీనికి నేను ఇంకొక బటన్ యాడ్ చేద్దాం అనుకున్నాను ఫ్రంట్ సైడ్. సో బటన్ని ఇలా మనము నార్మల్ బటన్ తీసుకొని ఏదైనా క్లాత్లో ఇలా పెట్టుకొని ముడేసుకోవాలి. ఇలా బటన్ నేను అటాచ్ చేద్దాం అనుకున్నాను. సో ఎలా ఉందో చెప్పండి. ఫైనల్ లుక్ ఇది. కుర్తీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్